బెల్లం తాలికలు ఎలా తయారు చేసుకోవాలో, ఈజీ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ అండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ వేయండి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం బెల్లం, కొంచెం నెయ్యి వేసి వాటర్ బాగా మరగనివ్వండి. అవి మరుగుతున్నప్పుడు మనం బియ్య పిండిని ఒక గ్లాస్ వాటర్కి దానికి చూడండి నేను కలుపుతున్నాను, ఎంత పడుతుందో అంతే వేసుకోండి. ఇలా మనకి వాటర్ సరిపోద్ది అనుకున్నప్పుడు మనం చిన్న మంట మీద పెట్టి ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. అది వేడి మీదే మనం స్టవ్ ఆఫ్ చేసి అలా ముద్ద కట్టండి. వేడి చల్లారిపోతే మళ్ళీ బిగిసిపోద్దండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం చేయి తడుపుకుంటూ అలా ఒత్తుకుంటూ ఉంటే ఇలా మనం చపాతీ పిండిలా తయారు చేయండి. చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇలా నేను చూపించిన విధంగా సాఫ్ట్గా మనం చపాతీ పిండి ఎలా తయారు చేసుకుంటామో అలా. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుని మనం తాలికల్లాగా ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం బియ్య పిండి కానీ చేతికి అద్దుకొని ఇలా తాలికల షేప్లో మనం ఇలా చేసుకుని మనకి ఎన్ని కావాలితే అలా తయారు చేసుకుందామండి. ఇది మనం చపాతీ పీట మీద చేసుకోవచ్చు, పేపర్ మీద చేసుకోవచ్చు, ఇలా హ్యాండ్స్తో కూడా చేసుకోవచ్చు అండి. అలా పిండి మొత్తం ఇలా తయారు చేసుకున్న తర్వాత నేను చేసుకున్న క్వాంటిటీకి 2 కప్స్ బెల్లం వేసుకుంటున్నానండి. దాంట్లో 2 కప్పులు బెల్లానికి 2 కప్పులు వాటర్ వేసానండి నేను. మీరు ఎక్కువ చేసుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. నేను తీసుకున్న మెజర్మెంట్కి సరిపోతుందండి. వేసి బాగా మరిగించండి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇలా బాగా మరగాలండి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలికల్ని అందులో వేసుకుని కలపకండి. జస్ట్ అలా వేసి చిన్న మంట మీద మూత పెట్టి ఇది చిన్న మంట మీద ఇలా ఉడికిస్తే 10 నిమిషాల్లో అయిపోతుందండి. ఇలా రెడీ అవుతుందండి. మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో మనం కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చండి. అది ఆప్షనల్ అండి. పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి.